వైరా అనే రౌడీ జ్యోత్స్నని కిడ్నాప్ చేస్తాడు. కానీ ఇది నిజమైన కిడ్నాప్ కాదు మామ. జ్యోత్స్న అనే వైరా కలిసి అడుగుతున్న గేమ్. వైరా 20 కోట్లు అడిగితే జ్యోత్స్న 30 కోట్లు అడిగింది. అందులో 10 కోట్లు తను కొట్టేసేయాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. జ్యోత్స్న వీడియో కాల్ చేసి మమ్మీ నన్ను కాపాడు, భయంగా ఉంది అని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సుమిత్ర నిజం నమ్మేసి గట్టిగా ఏడుస్తూ నా కూతుర్ని కాపాడండి అని కార్తీక్ అండ్ దశరథ్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దీప ఇదంతా చూసి అమ్మ నన్ను కూడా ఇంతగా ప్రేమిస్తుందా అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. దాసు అండ్ కార్తీక్ ఇద్దరికి జ్యోత్స్న మీద డౌట్ వస్తుంది. జ్యోత్స్న చాలా తెలివైనది, దీపని దూరం చేయడానికి ఇదో డ్రామా చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కార్తీక్ సైలెంట్గా పోలీసులతో కార్ ట్రాకింగ్ చేయడానికి కిడ్నాప్ జరిగిన ప్లేస్కి వెళ్తాడు. కార్తీక్ సీక్రెట్గా కిడ్నాప్ ప్లేస్కి వెళ్ళి చూస్తాడు. అక్కడ జ్యోత్స్న వైరాతో హ్యాపీగా మాట్లాడుతూ మమ్మీకి ఇంకా భయపెట్టు, అప్పుడే డబ్బులు తొందరగా వస్తాయి అని డీల్గా మాట్లాడుతూ ఉంటుంది. కార్తీక్ ఇదంతా వీడియో తీస్తాడు. ఇది గట్టి ప్రూఫ్, ఎక్స్పోజింగ్ జ్యోత్స్నకి తెలవాలి. కార్తీక్ ఇంటికి వెళ్ళి అత్త నీకు ఒక వీడియో చూపిస్తాను చూడు అని జ్యోత్స్న వైరాతో కలిసి వేసిన ప్లాన్ని సుమిత్రకి చూపిస్తూ ఉంటాడు. ఆ 10 కోట్ల డీల్ కిడ్నాపింగ్ యాక్టింగ్ అంతా చూసి సుమిత్ర ఒకేసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కూతురి అని ఏడవడం కాదు అత్త, నన్ను ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని కార్తీక్ సుమిత్రకి గట్టిగా చెప్పి జ్యోత్స్న కుట్రని బయట పెట్టేస్తాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.